హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు గోదారోల్ స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నాటుకోడి 1/2 kg, ఉల్లిపాయ పెద్దవి 4, పచ్చిమిర్చి 6, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లిపాయ 1, గసగసాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచ్, ఆయిల్ 100 ml, వాటర్ 100 ml, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా 1/2 kg నాటుకోడిని బాగా శుభ్రం చేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. దీనివల్ల నాటుకోడి బాగా టెండర్గా అవుతుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క మరియు ఒక ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకుని అన్నిటినీ పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 100 ml ఆయిల్ వేసి చిన్నగా తరుముకున్న 3 ఉల్లిపాయలు వేసి బాగా లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ అయ్యేలా వేపుకోవాలి. ఉల్లిపాయ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నాటుకోడి ఒక 90% కుక్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో పేస్ట్ వేగనివ్వాలి. వేపిన ఉల్లిపాయ వేసి పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది మరియు కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరో 2 minutes మగ్గనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి మరో 2 minutes కారం వేగనివ్వాలి. ఇప్పుడు 100 ml వాటర్ వేసి బాగా లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కర్రీ రెడీ. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా 15 minutesలో నాటుకోడి బిర్యానీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.